హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. చూడండి, ఈరోజు బొంబాయి రవ్వ ఇడ్లీ చేసుకోబోతున్నాము. చాలా బాగా వస్తాయి, సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయండి ఈ ఇడ్లీ అయితే. నేను నలుగురికి సరిపడా తీసుకుంటున్నాను రవ్వ. ఒక 2 కప్పులు అయితే సరిపోతుందండి. ఒక నలుగురికి వచ్చేస్తుంది, బాగా సరిపోతుంది. ఈ ఇడ్లీ అయితే చాలా బాగుంటాయి. ఆ రవ్వ ఇడ్లీ కన్నా, ఇడ్లీ కన్నా ఈ బొంబాయి రవ్వతో ఒకసారి చేసి ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగా వస్తాయి, చాలా బాగుంటాయండి. అప్పటికప్పుడు మనం ఇడ్లీ నానబెట్టుకొని అంత టైం లేనప్పుడు ఇలా చేసుకోవాలి. ఇలాగా 2 కప్పులకి 1 కప్పు పెరుగు అయితే తీసుకోవాలి. నేను ఒక హాఫ్ కప్ అయితే ఇప్పుడు వేస్తున్నాను. హాఫ్ కప్ వేసి వాటర్ వేసుకొని తగినంత కలిపి పక్కన పెట్టుకోవాలండి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, నేను సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని చక్కగా నానే వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే పల్లి చట్నీ చేసుకుందామండి. దీని కాంబినేషన్గా ఇడ్లీకి పల్లి చట్నీ చాలా బాగుంటుంది కనుక ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ఫ్యాన్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి, తగినన్ని పల్లీలు అయితే తీసుకుందాం. మనము సరిపడా పల్లీలు వేసుకొని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి పల్లీలు. అప్పుడే టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను నేను. చిన్నవి ఒక 3 పచ్చిమిరపకాయలు సరిపోతుంది కారము. కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి. చిన్న మంట మీద దూరగా వచ్చే వరకు, చాలా బాగా వచ్చే వరకు మంచి స్మెల్ వస్తుంది పల్లీలు వేగినప్పుడు. అలా మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. పెద్ద మంట మీద పెట్టుకొని వేయించుకుంటే సరిగ్గా వేగవు, పచ్చివాసన వస్తుంది, చట్నీ అంత బాగోదు. చూడండి, చాలా బాగా వేగుతున్నాయి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. ఇలా మంచిగా వేయించుకోవాలి. ఒక 4 వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను. 1 స్పూను జీలకర్ర వేసుకున్నాను. అలాగే 1 రెక్క చింతపండు వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది ఆ చింతపండు వేయటం వల్ల. ఇంతేనండి కావాల్సిన ఇంగ్రీడియంట్. ఇలా కావాల్సినన్ని తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారినాక మిక్సీ జార్లో వేసుకుందాం. చూడండి, చల్లారిపోయినాయి. నేను మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. అలాగే తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం. అందులోకి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక పక్క అన్నం అయితే పెట్టేకున్నానండి. వాతావరణం చల్లగా ఉంది ఈరోజు. వేడి ఇడ్లీ చేసుకోవాలనుకున్నాము. ఇంతేనండి, మిక్సీ పట్టేసుకున్నాను. పోపు అయితే పెట్టుకోవట్లేదు, అన్నిట్లలో ఆయిల్ ఎక్కువైపోతుంది కనుక నేను స్కిప్ చేస్తున్నా. ఇప్పుడు నానిందో చూద్దాం. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూస్తున్నా చక్కగా నానిపోయింది రవ్వ. మళ్ళీ ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను నేను. ఇందాక ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను, మళ్ళీ ఒక హాఫ్ కప్పు వేసాను. ఇప్పుడు ఈ చిన్న ఈనో ప్యాకెట్ వేసుకొని కలుపుకోవాలండి. దానివల్ల ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది, ఉబ్బుతుంది, చాలా బాగుంటుంది మనకు. చూడండి, ఈనో వేసి పెరుగు వేసి కలిపినాక ఈ రకంగా మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు అయితే ఆయిల్ రాసుకొని ఇడ్లీలు వేసేసుకుంటున్నాను నేను. ఇలా అన్ని ప్లేట్లలోకి చక్కగా వేసుకోవాలి. అన్ని ప్లేట్లలోకి వేసుకొని ఇప్పుడు అందులోకి అయితే పెట్టేసుకుందాం. చూడండి, స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర అయితే 1 గ్లాస్ వాటర్ వేసి పెట్టుకున్నాను నేను. ఇవన్నీ కూడా ఇడ్లీలు వేసేసాను. ఇప్పుడు లోపల పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక 12 నుంచి 15 నిమిషాల లోపేనండి సరిపోతుంది మనకు టైం. అలా పెట్టేసి ఇలా ఏదైనా పని చేసేసరికి అయిపోతుంది. అంత ఫాస్ట్గా అయిపోతాయి ఇడ్లీ, చాలా బాగుంటాయి, సాఫ్ట్గా జ్యూసీగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, నేను ఒక 12 నిమిషాల తర్వాత ఆఫ్ చేశాను. 12-13 నిమిషాలు అంతే. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చినాయి ఇడ్లీ. అదిగో తీసాను, సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోకి సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్.